నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పరిపాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా కొంతమంది అధికారులను బదిలీ చేయాలి, లేదంటే వారి స్థానంలో వేరే కొత్త వారిని నియమించాలి. ఇక్కడ చాలా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ముఖ్యమైనటువంటి అంశంగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన తీసుకునేటువంటి కీలకమైనటువంటి చాలా జాగ్రత్తగా పరిశీలించి 1కి 2 సార్లు చెక్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. దీనిలో భాగంగా కూటమిలో మిత్రపక్షమైనటువంటి జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నారు. దానిలో భాగంగా కూటమిలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి జనసేన, ఆ పార్టీ నుంచి పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయితే ఏదైతే కూటమి అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ వాగ్దానాలు కానీ వాటిని నెరవేర్చాలి అనే దిశగా అడుగులు వేయటం జరుగుతుంది. దీనిలో భాగంగానే తాజాగా జరుగుతున్నటువంటి బదిలీలు, అలాగే దానికి సంబంధించినటువంటి ప్రక్షాళన దిశగా కూటమి పెద్దలు వేస్తున్నటువంటి అడుగులు. ఇప్పటికే దాదాపుగా సంవత్సరం గడిచింది. ముఖ్యమైనటువంటి అధికారులను బదిలీ చేశారు. ఇప్పుడు తాజాగా ఐపీఎస్ అధికారుల బదిలీ, మొన్ననే ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగింది. తాజాగా ఐపీఎస్. సమర్థవంతమైనటువంటి అధికారులను గుర్తించడంలో వారికి సముచితమైనటువంటి స్థానం కల్పించాలి. ఇక్కడ మీ కులం మా కులం ఆ రకమైనటువంటి అభిప్రాయాలేమీ లేవు. చాలా క్లియర్ కట్ గా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. దానిలో భాగంగా తాజాగా జరిగినటువంటి ఐపీఎస్ల బదిలీల్లో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సుబ్బారాయుడు, ఆయన చాలా సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తెలంగాణ క్యాడర్కు చెందినటువంటి ఆయన్ను చంద్రబాబు నాయుడు డిప్యుటేషన్పై ఏపీకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఆయన్ను తిరుపతి ఎస్పీగా నియమించారు. ఆయన సమర్థవంతమైనటువంటి అధికారిగా గుర్తింపు పొంది ఆయన విధులు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ఒక అనుకోని ఘటన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట్లో 6 చనిపోవడం జరిగింది, మరి కొంతమంది గాయాల పాలయ్యారు. ఈ ఘటనలో కొంతమందిపై వేటు పడింది. దానిలో భాగంగా సుబ్బారాయుడు ఎస్పీగా ఆయన తప్పు లేకపోయినప్పటికీ ఆయన్ను బదిలీ చేశారు. ఎందుకనంటే అక్కడ శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇటువంటి క్రమంలో ఆ ఘటనకు సంబంధించి ఒక కమిషన్ విచారణ చేసింది. ఆ విచారణ నివేదికలో సుబ్బారాయుడు ఆయన ఎటువంటి తప్పు చేయలేదు, ఆయన ప్రమేయం లేదు, కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వారి వైఫల్యమే అని. దీంతో ఆయనకు చాలా క్లియర్ కట్ అనేది, క్లీన్ చీట్ అనేది లభించింది. ఇలాంటి క్రమంలో ఆయన్ను అక్కడి నుంచి బదిలీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, అనివార్యమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఆయన్ను రెడ్ శాండల్ స్మగ్లింగ్ సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ విభాగానికి ఎస్పీగా నియమించారు. ఆయన టేక్ ఓవర్ చేసినటువంటి సందర్భంలో బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. సమర్థవంతమైనటువంటి అధికారిగా మళ్ళీ గుర్తింపు తెచ్చుకున్నారు అని చాలా మంచి పేరుంది. తెలంగాణలో పనిచేసినప్పుడు కానీ, డిప్యుటేషన్పై ఏపీలో వచ్చినప్పుడు కానీ. ఇటువంటి క్రమంలో ఆయన చేస్తున్నటువంటి సర్వీస్ ఏదైతే ఉందో ఎవరికి కూడా తొలగరు. ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా ఎవరిని లెక్క చేయరు. ఆయన ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో దాని ప్రకారమే ముందుకు వెళ్తారు. అటువంటి ఆఫీసర్లు చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. సుబ్బారాయుడు విషయంలో కూడా అదే జరిగింది. ఆయన ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఎప్పుడూ కూడా జవదాటకుండా పనిచేస్తూ వస్తారు. అయితే ఎందుకు సుబ్బారాయుడు ఆయన గురించి ఇంత అలా చెబుతున్నాం అంటే, పోలీసు వర్గాల్లో, అధికార వర్గాల్లో, అలాగే కూటమి పెద్దల్లో కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎక్కడైతే ఆయన ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు, విమర్శలు, ప్రతి ఒక్కరు ఏదో రకంగా ఆయన్ను బ్యాట్ చేయాలి అనే విధంగా మాట్లాడారు. అయినా సరే ఆయన ఎక్కడా కూడా దేనికి కూడా వెనుకడికి వేయలే. ఇటువంటి సందర్భంలో మళ్ళీ ప్రభుత్వం సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అంటే సమర్థవంతమైనటువంటి అధికారులకు కూటమి సరైనటువంటి గుర్తింపు ఇచ్చింది అనడంలో ఈ సుబ్బారాయుడు ఐపీఎస్
ఆయనే ప్రత్యక్ష ఉదాహరణ. ఎక్కడి నుంచి అయితే బదిలీ అయ్యారో మళ్ళీ అదే ప్రాంతానికి ఆయన మళ్ళీ వచ్చారు. ఎస్పీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అక్కడ ఆయన స్థానంలో ఉన్నటువంటి హర్షవర్ధన్ రాజు ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీగా బదిలీ చేశారు. అంటే ఒక సమర్థవంతమైనటువంటి అధికారి ఎక్కడున్నా సరే అదే విధానంతో పనిచేస్తారు. ఎటువంటి ఒత్తిళ్ళు వచ్చినా, అలాగే అధికార వర్గానికి సంబంధించిన వారు ప్రలోభ పెట్టినా మభ్యపెట్టినా దానికి తలగ్గకుండా పని చేస్తారు అనడంలో సుబ్బారాయుడుకు ఆయనకు మంచి పేరుంది. ఇలాంటి క్రమంలో ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. త్వరలోనే టీటీడీ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి మరికొద్ది రోజుల్లో. దానికి సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇలాంటి క్రూషియల్ టైంలో, కీలక సమయంలో ఆయన మళ్ళీ అక్కడ బాధ్యతలు చేపట్టాలి, నిర్వర్తించాలి అని వేయటంపై అంటే ఇక్కడే మనకు అర్థమవుతుంది ఆయన నీతి, నిజాయితీ, నిబద్ధత ఏ స్థాయిలో ఉంది అనేది. దీనికి సంబంధించి ఆ టీటీడీలో గతంలో జరిగినటువంటి అంశానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన చాలా తీవ్ర స్థాయిలో ఆయనపై వ్యాఖ్యలు చేశారు. ఎక్కడున్నా సరే తీసుకొస్తాం అని సుబ్బారాయుడు ఐపీఎస్ ఆయన గురించి ప్రస్తావిస్తూ దానికి సంబంధించి ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. నేను రాయలసీమ బిడ్డనే, మీ బెదిరింపులకు నేనేమి తలొగ్గను, నాకు రాజకీయాలు అవసరం లేదు, నాకు ఏదైతే సేవ ఉందో అదే చేస్తా, మీలాంటి వాళ్లకు నేను భయపడేది లేదు, అదిరేది లేదు, బెదిరేది లేదు అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా మెసేజ్ కూడా ఇచ్చారు, మాట్లాడారు. మొత్తానికైతే తిరుపతికి సంబంధించి అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అక్కడి నుంచి బదిలీ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి ఎంతోమంది అక్కడ ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు లేఖలు రాశారట. ఆయన్ను బదిలీ చేయొద్దు, ఆయన అక్కడే నియమించాలి, అక్కడే ఉండాలి అంటే తిరుపతిలో. అంటే ఆయన పనితీరు ఏ విధంగా ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఆయన సుబ్బారాయుడు మరింతగా ప్రజలకు సేవ చేయాలని, అలాగే మున్ముందు ఆ టీటీడీ అంశానికి సంబంధించి అక్కడికి వచ్చే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు వస్తుంటారు. త్వరలో జరిగే తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు దానికి సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా జరుగుతాయి. ఆ విషయంలో కూడా ఆయన మరొక్కసారి ఆయన నిరూపించుకునే సమయం వచ్చింది అనేది బాగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం మళ్ళీ. ఎందుకంటే ఆయన మళ్ళీ తిరుపతికి వచ్చారు. తిరుపతిలో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ చాలా క్రూషియల్గా పని చేయాల్సి ఉంటుంది, కఠిన నిర్ణయాలు తీసుకోవాలి, సమర్థవంతంగా పనిచేయాలి. కాబట్టి ఆయన మరింత కొత్త ఉత్సాహంతో పనిచేయాలని నెంబర్ 1 న్యూస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.